హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ అండ్ బీరకాయ కర్రీ చేయాలనుకున్నాను. అందుకే ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ బీరకాయలు, ఎగ్స్, కరివేపాకు, కొత్తిమీర కర్రీ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ బీరకాయ కూర ఎగ్ కర్రీ కోసం ఆనియన్స్, మిర్చి, బీరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎగ్స్ అండ్ నెత్తలు కూడా వేయాలనుకుంటున్నాను. అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఈ ఎగ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ ప్యాన్లో వేసేసుకుందాం. ఆనియన్స్ అండ్ మిర్చి అలాగే టేస్ట్ కోసం మన నత్తలు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసరికి వరకు వేయించుకుందాం. ఆనియన్స్ నెత్తలు ఫ్రై అయ్యాక ఇలా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఈ కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుందాం. ఫ్రెండ్స్, అలాగే కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకొని కాస్త మిక్స్ చేసి సిమ్లో ఉడికిద్దాం. ఫ్రెండ్స్, లైట్గా. ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి మగ్గాక మనం పక్కకు తీసుకున్న ఎగ్స్ వేసి ఒక ముంత వాటర్ వేసి మంట హైలో పెట్టి దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేసుకోవడమే. తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి మగ్గాక మనం పక్కకు తీసుకున్న ఎగ్స్ వేసి ఒక ముంత వాటర్ వేసి మంట హైలో పెట్టి దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేసుకోవడమే. తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ చేద్దాం. చూడండి, ఇలా కర్రీ దగ్గరికి అయ్యాక మనం సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కర్రీ.